Hello dear students. Today we have to discuss about how to shut a company in Tally. How to shut a company in Tally. అంటే ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసినాము అంటే కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీ ఎలా సెలెక్ట్ చేయాలి, ఆ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు షట్ కంపెనీ ఎలా చేయాలి చూద్దాం. సో ఇక్కడ షట్ కంపెనీ అంటే టెంపరీగా కంపెనీని క్లోజ్ చేయడం. మనం ఇంతకుముందు చెప్పినాం, మన దగ్గర ఓ 4 కంపెనీస్ ఉన్నాయి. ప్రీవియస్ క్లాస్లో ఏబిసి కంపెనీ ఉంది, కాశీ కంపెనీ ఉంది, సాన్వికా అండ్ కంపెనీ ఉంది, అండ్ XYZ కంపెనీ ఉంది, రైట్? సో ఈ 4 కంపెనీస్లో మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు ఏబిసి కంపెనీకి సంబంధించినటువంటి డేటా కంప్లీట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఏబిసి కంపెనీని టెంపరీగా మనం క్లోజ్ చేసుకొని రిమైనింగ్ కంపెనీస్లో డేటా ఎంటర్ చేయాలి. అట్లా ఒక కంపెనీ డేటా, ఒక కంపెనీలో అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని టెంపరీగా క్లోజ్ చేసి రిమైనింగ్ కంపెనీస్లలో మనం డేటా ఎంట్రీ చేయాలి. ఇట్లా టెంపరీగా క్లోజ్ చేసేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే షట్ ఏ కంపెనీ ఆర్ షట్టింగ్ డౌన్ ఏ కంపెనీ అని చెప్తాం. జస్ట్ షట్టింగ్ ఏ కంపెనీ అని చెప్తాం. టాలీలో టెంపరీగా క్లోజ్ చేయడం. మళ్ళీ మన కంపెనీ కావాలంటే, ఆ కంపెనీలో డేటా ఎంట్రీ చేయాలంటే మళ్ళీ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ టాలీలో షట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, డిలీట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. షట్ అంటే టెంపరీగా క్లోజ్ చేసుకోవాలి, మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డిలీట్ ఏ కంపెనీ అంటే కంప్లీట్గా పర్మనెంట్గా కంపెనీని మనం డిలీట్ చేస్తాం. కాబట్టి షట్ కంపెనీలో డేటా ఎరేజ్ అవ్వదు, అట్టనే ఉంటుంది. కానీ డిలీట్ కంపెనీ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి డేటా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, వాటిని మళ్ళీ మనం తీసుకోలేము. ఓకేనా? సో లుక్ ఎట్ హియర్, మరి కంపెనీని ఎలా షట్ చేయాలి, కంపెనీని ఎలా షట్ చేయాలి? అందులో ఫస్ట్ వన్ గేట్వే ఆఫ్ టాలీ. జనరల్గా టాలీ ఓపెన్ చేసిన తర్వాత మనకు గేట్వే ఆఫ్ టాలీ వస్తుంది. ఓకేనా? ఈ గేట్వే ఆఫ్ టాలీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ షట్టింగ్ కంపెనీ కానీ లేకపోతే డిలీట్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే మనకు కంపెనీ ఇన్ఫోలో వస్తాయి. కాబట్టి గేట్వే ఆఫ్ టాలీ నుంచి మనం కంపెనీ ఇన్ఫోకు వెళ్ళాలంటే ఏం చేయాలి? Alt+F3 ప్రెస్ చేయాలి. ఓకే, Alt+F3 ప్రెస్ చేయాలి. గేట్వే టాలీ దగ్గర Alt+F3 ప్రెస్ చేస్తే మనకు కంపెనీ ఇన్ఫో వస్తుంది. ఈ కంపెనీ ఇన్ఫోలో మనం షట్ కంపెనీ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. షట్ కంపెనీ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. దెన్ ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఇంకోసారి ఇమేజెస్ మనం చూద్దాం. ఇక్కడ మనం టాలీ ఓపెన్ చేస్తే గేట్వే టాలీ వస్తుంది. ఈ గేట్వే టాలీ దగ్గర Alt+F3 ప్రెస్ చేయాలి. Alt+F3 ప్రెస్ చేస్తే మనకి ఏమొస్తుంది? కంపెనీ ఇన్ఫో వస్తుంది. ఈ కంపెనీ ఇన్ఫోలో మనం చేయవలసినటువంటి వర్క్ ఏంటి? ఇప్పుడు షట్ చేయాలి. కాబట్టి కంపెనీ ఇన్ఫోలో ఈ షట్ కంపెనీ అనే ఆప్షన్ని మనం చూజ్ చేసుకోవాలి. ఈ షట్ కంపెనీ ఆప్షన్ చూజ్ చేసుకున్న తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మనకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతున్నాయి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతున్నాయి. లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో ఏ కంపెనీని అయితే నువ్వు టెంపరీగా క్లోజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కంపెనీ మనం చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కంపెనీ మనం టెంపరీగా క్లోజ్ చేస్తున్నామంటే ఏబిసి కంపెనీని మనం చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని ఎంటర్ కీ ప్రెస్ చేసినాం అనుకోండి, మనకి ఏమవుతుంది? ఆ కంపెనీ అనేది టెంపరీగా క్లోజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, కాశీ అండ్ కంపెనీ ఉంది, సాన్వికా అండ్ కంపెనీ ఉంది, XYZ కంపెనీ ఉంది. కాశీ అండ్ కంపెనీ యాక్టివ్లో ఉంది. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఉన్నాం. కానీ ఇక్కడ ఏబిసి కంపెనీ మనం సెట్ చేసినాం కదా, ఏబిసి కంపెనీ సెట్ చేసినాం కాబట్టి ఏబిసి కంపెనీ మనకి ఇక్కడ కనిపిస్తలేదు. ఓకే, ఏబిసి కంపెనీ ఇక్కడ కనిపిస్తలేదు, జస్ట్ టెంపరీగా క్లోజ్ అయి ఉంది.